మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యాక్చువల్గా మీరు పెళ్ళైన నాటికి మీకు జీతం ₹100 పార్ట్నర్షిప్ అంతేగా? అంతే. కాపురం కాకపోతే ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ₹200 ₹200 పెంచారు శాలరీ. అది మంచి కంఫర్టబుల్ శాలరీ అప్పటికి. అంతే కదా మరి. కంఫర్టబుల్ శాలరీ. ఇల్లు ఒక అద్దెకి తీసుకున్నాం ఫ్యామిలీ పెట్టడానికి. అది చంద్రరాజేశ్వరరావు గారని కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద నాయకుడు, అయ్యో గ్రేట్. వాళ్ళ ఇల్లు అది. ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు, ఆయన ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒక చిన్న హౌస్, ఒక గది, దానికి చిన్న అటాచ్డ్గా ఒక వంటిల్లు, ఒక చిన్న బాత్రూమ్. ఆ ఇల్లు ₹40 ఆ ఇంట్లో ₹40 అద్దెకి దిగారు చంద్రరాజేశ్వరరావు గారి ఇంట్లో. 200 జీతంలో ₹40 దానికి వెళ్ళిపోతాయి. ఇంకా 160 ఉంది. 120లో మెయింటైన్ అవ్వాలి. అప్పుడు కంఫర్టబుల్ గా ఉండేదా? అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళు రైతు కుటుంబం కదా, బాగా వ్యవసాయం అన్నీ చేస్తారు, పొలాలు కూడా బాగా ఉన్నాయి. అక్కడి నుంచి రైస్ వచ్చేది, పప్పులు ఉప్పులు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే పచ్చళ్ళు. ఇది లేదు అది లేదు అనేది ఉండదు. అవన్నీ కొనాల్సిన అవసరం లేకుండా సరిపోయేది. శుభ్రంగా హ్యాపీగా సరిపోయేది డబ్బులు. వారానికి 2 రోజులు నాన్ వెజిటేరియన్ వండుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్, శ్రీనివాసరావు గారు అని, మెట్కొండ శ్రీనివాస్ గారు అని. ఆయన హోటల్. వాళ్ళకేమో బుధవారం నాడు సెలవు, మాకేమో ఆదివారం నాడు సెలవు. అందుకని మేము బాగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకని మంగళవారం రాత్రి సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం నలుగురు కలిసి. అలాగే శనివారం సాయంత్రం నలుగురు కలిసి సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. సినిమాలు నాటకాలు కూడా ఉండేవి. నాటకాలు కూడా ఉండి, తర్వాత అయ్యే కాకుండా సినిమా చూసి వచ్చిన తర్వాత సెకండ్ షో అనేటప్పటికి అయ్యేటప్పటికి 1 గంట. ఆ 1 గంటకి ఏలూరు రోడ్ సెంటర్లో రవీంద్ర కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్ షాప్ ఉండేది. నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తింటాం, బాదంగిరి తాగటం, చేసి అప్పుడు ఎవరింటికి అక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు మీ వాహనం ఏంటి? అది అంటే పెళ్ళైన వెంటనే మోటార్ సైకిల్ లేదు, కానీ కొంచెం బిజినెస్ మళ్ళీ షేర్ హోల్డర్ పెరిగిన తర్వాత. దానికి ముందు చిన్న కథ ఉంది. ఇంకా ఆ కథ ఏంటంటే, అది 3 పార్ట్నర్స్. 3లో నేను వర్కింగ్ పార్ట్నర్నే, వాళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. మా చిన్నాన్న గారు ఒకటి, ఇంకో ఆయన అయ్యన్న గారు అని, ఆయన వాళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. నాకు వర్కింగ్ పార్ట్నర్గా 15 పైసలు అనమాట, ₹100 జీతం. అది 200 చేశారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత అట్లాగే బిజినెస్ జరుగుతుంది, బాగానే చేస్తున్నాం, అన్ని ప్రమాణంగా ఉన్నాయి, బాగా తిరిగి చేశాను, డెవలప్ చేశాను. ఓ రోజు మా చిన్నాన్నగారు వచ్చేసి, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇటు అటు ఇవన్నీ కుదరట్లేదు, మీరు చేసేసుకోండి అన్నాడు. అని నా షేర్ నువ్వు తీసుకోరా అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే మొదటి పార్ట్నర్గా చేరేవాడిని కదండి, వర్కింగ్ పార్ట్నర్గా ఎందుకు చేరి ఉండేవాడిని, నా దగ్గర డబ్బులు లేదు కండి. అలా కాదు, ఇట్లా ఇచ్చేయాల్సి వచ్చింది, నాకు ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి బయట, ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, నీకు 1 వారం రోజులు టైం ఇస్తాను, 1 వారం రోజుల్లో నువ్వు తీసుకొని అరేంజ్ చేసుకొని తీసుకుంటే వెల్ అండ్ గుడ్, నీకు ఇస్తా, నువ్వు కాదు అంటేనే బయట వాళ్ళకి ఇస్తా అన్నారు. ఏం చేయాలి తెలియదు, ధర్మ సంకటం లాగా పడింది. ఇంటికి వెళ్ళాను, ఆలోచిస్తున్నా, ఆయన చెప్పిన మాటలే అయ్యే రింగ్ అవుతున్నాయి. మావిడ చూసి కనిపెట్టింది, ఏంటండి ఎలా ఉన్నారండి? ఏం లేదన్నా. కాదు మీరేంటో ఏదో ఆలోచిస్తాను, ఇందాక పరధ్యానంగా ఉన్నారు. ఏంటంటే ఏం లేదన్నా చెప్పండి అని గట్టిగా పట్టుబడితే చెప్పారు. ఇట్లా చిన్నాన్నగారికి ఇలా ఆఫర్ ఇచ్చారు, మరి జాయిన్ అయిపోవచ్చు కదా, తీసేసుకోవచ్చు కదా ఆ షేర్, నా దగ్గర డబ్బులు ఉంటే చూసుకుని, నా దగ్గర డబ్బులు లేవు కదా అని. మా పుట్టింటి వాళ్ళు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం అని నేను చెప్పా. మీ పుట్టింటి వాళ్ళు మీకు ఇచ్చేది ఎందుకు ఇస్తారంటే, రేపు అబ్బాయి సంపాదిస్తాడో చేయడో, దెబ్బతింటాడో, ఎక్కుంటాడో పోతాడో, ఏది జరిగినా అమ్మాయికి బ్యాక్గ్రౌండ్గా ఒక కొంత ఆస్తి అనేది కావాలి అనిపిస్తారు. అది రేపొద్దున అది నువ్వు అమ్మి నేను బిజినెస్లో పెట్టి బిజినెస్ సక్సెస్ అవ్వలేదనుకో, మా అమ్మాయిని చేసుకున్నాడు, అసమర్థుడైపోయాడు, ఇచ్చిన పొలం కూడా అమ్మేసుకున్నాడు అని చెప్పారంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఐ డోంట్ వాంట్, నేనే కష్టపడి సంపాదిస్తుంటా అని అన్నా. మీరేం మాట్లాడకండి, నేను చూసుకుంటాను, వెళ్ళి నేనే మా పేరెంట్స్తో మాట్లాడాలి, మీరు రాని కూడా రావద్దు, వెళ్ళిన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్పింది. చెప్పగానే వాళ్ళ అబ్బాయి బుద్ధిమంతుడు, శుభ్రంగా కష్టపడి చేసుకుంటున్నాడు, నీకు ఇచ్చిందే కదా అని 1 వారం రోజుల్లో దాన్ని అమ్మేసి డబ్బులు ఇచ్చేసారు. అక్కడి నుంచి బిజినెస్ చేసాం. అప్పుడు బిజినెస్ ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వచ్చి చాలా. మాదేమైందంటే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్, మోటార్స్, రైతులతో ఎక్కువ తిరుగుతూ ఉండాలి పొలాలకు. ఇది పొలాల దగ్గర కాదు, రైతుల దగ్గరికి వెళ్ళిపోతాం. రైతుల దగ్గర ఏంటి ఇట్లా మీకు చేశారట, మీకు మా దగ్గర ఉన్నాయండి, మంచి బ్రాండ్స్ ఉన్నాయి,
మా దగ్గర తీసుకుంటే అట్లా ఇచ్చేట కోసం ఇక మోటార్ సైకిల్ జావా మోటార్ సైకిల్ జావా ఎస్డి ఎస్డి అది కొనుక ఇక దాని మీద తిరుగుతాం అనమాట. ఎస్డి అసలు మోస్ట్ స్టైలిష్ బైక్ అప్పట్లో. అవును. సో దట్ వాజ్ ద ఫస్ట్ వెహికల్ లైఫ్ లో. అదే అది కూడా డైరెక్ట్ గా కొన్నది కూడా కాదు, ఓ ఫ్రెండ్ కొనుక్కోన్నాడు. అప్పటి రోజుల్లో అది 2500 3000 దాని రేటు. 3000 బైక్ బైక్. అది అతను సంవత్సరం వాడిన తర్వాత ఒక రోజు ఆఫీస్కి వచ్చి అమ్మేద్దాం అనుకుంటున్నా బండి అన్నాడు. అనగానే నాకు వచ్చింది కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది కదా ఇదని. 1800 అదికి వచ్చాడు నాకు. అది 1800. దాని నెంబర్ కార్ నెంబర్ మోటార్ సైకిల్ నెంబర్ 1707. అంటే 27714 అంటే 5 5+1 6 నా లక్కీ నెంబర్, టోటల్ నెంబర్. సో నెంబర్ కూడా కలిసి వచ్చింది. తీసుకుందామని పార్ట్నర్కి చెప్తే తీసేసుకోండి అవసరం లేకపోతే ఎన్ని తిరగలేదు. పరం కింద తీసుకున్నారు. పరం కింద తీసుకున్నారు. ఓకే ఓకే. తీసుకొని ఇక దాంతో ఒక రోజు అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే రాత్రి 11 12 దాకా కూడా దిగుతూ ఉండేవాడు. సార్ వైవాహిక జీవితంలో కాపురం సక్రమంగా జరగాలంటే డబ్బు అనేటువంటిది ఎంత ప్రధానము, డబ్బు అనేటువంటి దాని విషయంలో జాగ్రత్త, పొదుపు అనేటువంటిది యాక్చువల్గా మగవాడి సంపాదన కంటే ఆడదాని పొదుపు అంతే కదా విలువైంది అంటారు. ఆ విషయంలో మీరు ఎక్కువగా పొదుపరా, మేడం ఎక్కువ పొదుపరా, ఎవరు ఎక్కువగా స్పెండ్ థ్రిఫ్ట్? అంటే ఇద్దరం పొదుపుర్లువే. నేను కూడా ₹1 కూడా అనవసరంగా ఖర్చు పెట్టేవాడు కాదు. బట్ హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పి వారానికి 2 రోజులు సినిమాలు చూడటం, వారానికి 2 రోజులు చికెన్ మటన్ తెచ్చుకోవటం, మాకేం కావాలంటే ఇది ఇద్దరం కలిసి వెళ్ళి బజార్కి వెళ్ళి కొనుక్కోవటం, అన్నీ అట్లా చేసేవాళ్ళం. ఊరికి నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. నేను కూడా ముందుకు నీకు చెప్పాలి కదా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండకూడదని. నా విషయంలో నీకు ఏదైనా నచ్చకపోతే నువ్వు నాకు చెప్పాయి, ఏమండి మీరు విషయం నాకు నచ్చలేదని. అలాగే నాకు నీ విషయంలో ఏదో నచ్చకపోతే నేను చెప్తాను. అంతేగాని నేనేదో అన్నాను నువ్వు అనుకొని, నువ్వేదో అన్నావు నేను అనుకొని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకూడదు. నేను మార్చుకునేది అయితే నేను మార్చుకుంటా, నువ్వు మార్చుకునేది అయితే నువ్వు మార్చుకో అని చెప్పి. అలాగేనండి. ఓ రోజు అన్నం పెట్టి అన్నం తిన్న తర్వాత కూర ఎలా ఉందంటే బాగుంది అన్న. చారు పోసింది. చారు పోసిన తర్వాత చారు ఎలా ఉన్నాయండి. చారు ఏదో పచ్చివాసన వస్తుంది, సరిగ్గా లేవు అన్న. నేను రోజు అలాగే ఉంటుంది అన్న. అవును అన్న. పొంగొచ్చాకే దింపానండి అంది. పొంగొచ్చాక దేవుంట కాదు, ఈ చారు ఇట్లాంటి పప్పుచారు కానీ ఇవి కానీ మరగబెట్టాలి. అంటే నాకు హాఫ్ నాలెడ్జ్ అనమాట. నాకు ఊరే అమ్మ అంతకుముందు చేయగలుచుకున్న ఒక అనుభవం లేదు. అమ్మ ఏం చేసేదంటే చదువుకునేటప్పుడు హాల్లో ఉంటే సరిగ్గా చదవట్లేదు, మా పిల్లలందరూ వంటింట్లోనే కూర్చోబెట్టి అక్కడ మేము చదువుకుంటా ఉంటే ఆవిడ వంట చేసుకుంటాం. అది అట్లా చూస్తూ ఉంటే అర్థమైందనమాట. అది చెప్పా. ఓహో అవునా అని చెప్పి మా ప్రసట్నం నుంచి పెడితే ఇక శుభ్రంగా అయింది. ఆ తర్వాత అంతకంటే చెప్పాల్సిన అవసరం రాలా.